హైదరాబాద్ రాజేంద్రనగర్ లో వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. బుద్వేల్ జనచైతన్య వెంచర్లో ఈ హత్యలు జరిగాయి. ఎబ్రిజ్ రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో 5వ అంతస్తులో ఉన్న షేక్ అబ్దుల్లా, రిజ్వానా దంపతులను దుండగులు దారుణంగా హత్య చేశారు. దొంగతనానికి వచ్చి డబ్బుల కోసం హత్య చేశారా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు యత్నిస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలం నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అమరేందర్ అందిస్తారు. అమరేందర్. అనుశ్రీ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో కలకలం రేపినటువంటి జంట హత్య కేసులో ఇప్పటికే వృద్ధ దంపతులకు సంబంధించి అతి కిరాతకంగా 2 వ్యక్తులు చంపినట్లుగా ప్రాథమికంగా సీసీ ఫోటో ఆధారంగా రాజేంద్రనగర్ పోలీసులు గుర్తించారు. మనం చూస్తున్నటువంటి ఏదైతే అబ్రీజ్ రెసిడెన్సీ ఉందో ఇదే రెసిడెన్సీకి రెడ్ హిల్స్ నుంచి గత కొద్ది రోజుల క్రితమే ఏదైతే షేక్ అబ్దుల్ అనే వ్యక్తి ఇక్కడికి సొంత ఇల్లు కట్టుకోవడంతో మనం చూస్తున్నటువంటి 5వ ఫ్లోర్ లోనే అతను నివసిస్తున్నాడు. అయితే నిన్న సాయంత్రం సమయాన 2 వ్యక్తులు అంటే ఒక బుర్కా వేసుకుని ఇంకో టోపీ మాస్క్ వేసుకుని 2 వ్యక్తులు లోపలికి ఫిజియోథెరపీ కోసమని వచ్చారు. వచ్చిన తర్వాత 40 నిమిషాల తర్వాత మళ్లీ బయటికి వెళ్లిపోయారు. ఉదయం తెల్లవారుజామునే షేక్ అబ్దుల్లా ఇటు రిజ్వానా 2 దంపతులు కూడా బయటికి రాకపోవడంతో వాచ్మెన్ వచ్చి చూడగానే ఒక్కసారిగా డోర్ తీయగానే రక్తపు మడుగులో 2 వృద్ధ దంపతులు ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పూర్తిస్థాయిలో క్లూస్ టీం కూడా ఆధారాలను కూడా సేకరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే డీసీపీ శ్రీనివాస్ కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అసలు వీరికి ఏమైనా ఆర్థికపరమైన సంబంధాలు ఉన్నాయా, వచ్చిన వారు ఎవరు అన్న కోణంలో ఇప్పటికే సీసీ ఫుటేజ్, వాళ్ళు వచ్చినటువంటి వాహనం నెంబర్ ఆధారంగా పూర్తిస్థాయిలో వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఒకవైపు ఏదైతే వృద్ధ దంపతులు చనిపోవడం పట్ల ఇప్పటికే కుటుంబీకులు సంబంధికులంతా కూడా కన్నీరు మున్నీరుగా తలపిస్తున్నారు. అందరితో మంచిగా వృద్ధ దంపతులు 2 కూడా ఉండేవారని అయితే కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే క్లూస్ టీం పూర్తిస్థాయిలో ఆధారాలు అయితే సేకరించింది. ఏదైతే 2 వ్యక్తులు వచ్చారో ఆ 2 వ్యక్తులకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు.